బిగ్ బాస్ సీజన్ 8 డే 34 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ లేవగానే హౌస్‌మేట్స్ అందరూ కూడా కొంచెం డల్‌గా ఉన్నారని చెప్పాలి. ఎందుకు అంటే నేను ఏదైతే సడన్ ఎలిమినేషన్ ఉందో దానికి హౌస్‌మేట్స్ అందరూ కూడా షాక్‌లో అయితే ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి కిచెన్‌లో అయితే మాట్లాడుకుంటూ కనిపించారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు వస్తాయో అర్థం కావట్లేదు. ఎప్పుడు మనం ఎలిమినేట్ అవుతామో అర్థం కావట్లేదు. ఆడియన్స్ పోల్ అంటున్నారు. బట్ ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి? ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే నబీల్ అయితే చాలా వరకు కూడా అప్సెట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఆదిత్య ఓం గారికి నవీల్‌కి అయితే కొంచెం బాండింగ్ అయితే క్రియేట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువగానే అప్సెట్ అయిందని చెప్పొచ్చు. మిగతా హౌస్‌మేట్స్ అందరూ కూడా కిచెన్‌లో ఉంటే యష్మి అండ్ అలాగే పృథ్వీ మాత్రం బాత్రూమ్ అయితే క్లీన్ చేస్తూ కనిపించారు. వీళ్ళేదో ఒక లవ్ ట్రయాంగిల్ అని చెప్పాలి. ఎందుకు అంటే విష్ణుకి పృథ్వీ అంటే ఇష్టం, పృథ్వీకి యష్మి అంటే ఇష్టం, యష్మికి నిఖిల్ అంటే ఇష్టం. సో ఇట్లా ఇష్టాలుగా అయితే నడుస్తుంది హౌస్‌మేట్స్ అందరి మధ్యలో. అందరూ కూడా ఒక హాట్ టాపిక్‌గా అయితే విష్ణుప్రియ మారుతుందని చెప్పాలి. ఎందుకు అంటే పృథ్వీ అయితే కొంచెం టైం పాస్ చేస్తున్నాడు విష్ణుప్రియతో అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ కనిపించారు ఇవాళ లైవ్‌లో. బిగ్ బాస్ సైడ్ నుంచి ఫన్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్‌గా మణికంఠనైతే మెయిన్ రోల్ అయితే ఇచ్చారు. మణికంఠ వచ్చేసరికి జాతకం చెప్పే వ్యక్తిగా అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. మిగతా హౌస్‌మేట్స్ అందరికీ కూడా మణికంఠ జాతకం అయితే చెప్పాల్సి ఉంటుంది. ముందుగా ప్రేరణ అయితే స్టార్ట్ చేసింది. ప్రేరణ సైడ్ నుంచి మణికంఠ అయితే క్లియర్‌గా చెప్పారు. సో నీ సైడ్ నుంచి చాలా వరకు నువ్వు క్లాన్ లీడర్ అవ్వడానికైతే ట్రై చేసావమ్మా. బట్ స్టిల్ ఎక్కడో మిస్ అవుతూ ఉంది. బట్ ఎవరు గెలిచినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నువ్వే వాళ్ళని గైడ్ చేస్తూ కనిపిస్తావు కాబట్టి ప్రాబ్లం లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అయితే నబీల్ అయితే కూర్చున్నారు. సో నబీల్ సైడ్ నుంచి కూడా చెప్పారు, నువ్వు కూర్చున్నదైతే ఒక ముళ్ళ కంప లాంటిది నబీల్. సో జాగ్రత్తగా ఆడుతూ ఉండాల్సి ఉంటుంది. లేదు అంటే ఎక్కడంటే అక్కడ గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా ఫన్ అయితే క్రియేట్ చేశారని చెప్పాలి మణికంఠ సైడ్ నుంచి. నెక్స్ట్ అయితే నైనిక అయితే కూర్చోవడం జరిగింది. ఎవ్రీడే నువ్వైతే డ్యాన్స్ వేసావు అంటే నీ వరకు చాలా వరకు ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు మణికంఠ. దాంతో నైనిక ఓకే ఇంకా నుంచి చేస్తాను అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో మణికంఠ అయితే నీకు లైఫ్ బాగుండాలి అంటే నువ్వు ఎవ్రీడే మణికంఠకైతే ఆయిల్ మసాజ్ చేసినట్లయితే నీ ఆట చాలా బాగా సాగుతుంది అన్నట్టుగా ఫన్ అయితే క్రియేట్ చేశారు. అయితే పృథ్వీ కూర్చున్నాడు. సో పృథ్వీ వచ్చి నాకు ఈ హౌస్లో ముగ్గురు అమ్మాయిలు అంటే ఇష్టం, నైనిక అండ్ అలాగే విష్ణుప్రియ అండ్ అలాగే యష్మి, వాళ్ళ ముగ్గురులో నాకు ఎవరు సెట్ అవుతారు అన్నట్టుకైతే అడిగారు. సో దాంతో మనకంట నీకు 3 ట్రాక్లు అయితే వద్దయ్యా, నీకు బాగా ఉండాలి అంటే ఒక్క అమ్మాయిని అయితే సెలెక్ట్ చేసుకో అన్నట్టుగా చెప్పడం జరిగింది. నీ లైఫ్ బాగుండాలి అంటే నువ్వు విష్ణునామం అండ్ అలాగే ప్రియానామం అయితే చేసుకో అన్నట్టుగా విష్ణుప్రియ పేరు అయితే చెప్పి ఒక కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేసినట్టుగా అర్థమైంది. సో మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా ఒక ఓ అయితే వేసుకున్నారు. సో యష్మికి అయితే క్లియర్గా చెప్పాడు, నీ సైడ్ నుంచి ఏమి పెద్దగా లేదమ్మా, సో నీకు కోపం అయితే ఎక్కువ, సో అది తగ్గించుకున్నావంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే సీత కూడా అలాగే చెప్పారు, ఇప్పుడు నువ్వు ఏదైతే చీఫ్ నుంచి దిగావో ఆ ప్లేస్ నుంచి అలాగే ఉండవు, చాలా వరకు ఎదుగుతావు అన్నట్టుకైతే చెప్పారు. సో దాంతో సీత వచ్చేసరికి ఓకే అండి, నా గురించి నేను అడగాలనుకోవట్లేదు, నా ఫ్రెండ్ విష్ణుప్రియ అనే ఒక అమ్మాయి అయితే ఉంది, తను ఒక ట్రాక్లో అయితే పోతూ ఉంది, ఆ ట్రాక్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావట్లేదు అన్నట్టుకైతే అడగడం జరిగింది. దాంతో మరికంటే అది మన చేతుల్లో లేదమ్మా అని అయితే చెప్పారు. అండ్ అలాగే నిఖిల్కి అయితే పెద్దగా ఏం చెప్పలేదు, నువ్వు టాప్ 5 అయితే ఉంటావు అన్నట్టుగా చెప్పడం జరిగింది. పృథ్వీ అయితే నాకు ఒక అన్న ఉన్నాడు నిఖిల్ అని చెప్పి వాడు ఏ అమ్మాయిని గెలుకుదామని ట్రై చేసినా కూడా అన్నీ కూడా బ్రేకప్ అయితే అయిపోతున్నాయని చెప్పి మణికంఠకైతే చెప్పడం జరిగింది. దాంతో మణికంఠ తన దరిద్రం అలా ఉంటుంది, ఏ అమ్మాయిని గెలికినా అలాగే ఉంటుంది, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది కదా అప్పుడు మాత్రం ఒక అమ్మాయి అయితే సెట్ అవుతుందని అయితే ఫన్ అయితే క్రియేట్ చేశారు. సో దాంతో పృథ్వీ లేదు కావ్య అని నాకు ఆల్రెడీ ఒక వదిన ఉంది అని చెప్పి కావ్యాన్ని ఏమైతే తీసుకొచ్చారు. దాంతో నిఖిల్ వద్దు ఇక్కడికి ఆపేద్దాము, బయటికి అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలియదు కదా అని చెప్పి సాయికి అయితే చేయడం జరిగింది. దాంతో ఆ టాపిక్ అయితే అక్కడికి ఎండ్ చేసేసారు. విష్ణుప్రియ వచ్చేసరికి నేను ఈ హౌస్లో ఒక అతన్ని అయితే ఇష్టపడుతున్నాను, సో ఎలా ఉంటుంది మా ఇద్దరికి అంటే మణికంఠ వచ్చి కొంచెం సేపు తనతో టైం అయితే స్పెండ్ చేయమ్మా, మధ్యలో ఒక వ్యక్తి రావడానికి అయితే ట్రై చేస్తున్నాను, నువ్వు కొంచెం ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేసావు అంటే మీ ట్రాక్ బాగా ఉంటుంది అండ్ అలాగే టాప్ 5కి ఖచ్చితంగా వెళ్తావని అయితే చెప్పారు. హౌస్ అందరికీ కూడా మణికంఠ అయితే జాతకం చెప్పారు కాబట్టి సో మణికంఠకి హౌస్ అంతా కూడా జాతకం చెప్పాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. దెబ్బకి హౌస్ అంతా కూడా మణికంఠ నువ్వెందుకు ఈ వీక్ వెళ్ళిపోతావేమో అని అనిపిస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. దాంతో మణికంఠ లేదు నేను పోను అంటూ సో మణికంఠ అయితే చెప్పారు. సో బట్ మణికంఠ అయితే కొంచెం ఫీల్ అయినట్టుగా అనిపించింది, కొంచెం పక్కనైతే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.